హాయ్ ఫ్రెండ్స్, నేను తీసుకొచ్చిన 4 కోళ్ళకు 4 కోళ్ళు చచ్చిపోయినాయి. దాదాపు ఇది నెలన్నర అయిపోయింది. ఇది ఒక్కటి బతికింది, ఇంత పెద్ద అయింది. ఒక్కటి ఉండి బాగా ఉర్రిస్తుందని ఇక ఈ బుడ్డ చిన్నదాన్ని తీసుకొచ్చిన. దానికి తోడుగా కలర్ వేసి అమ్ముతుళ్ళు నాటుకోవడానుకున్నా కానీ కాదండి, ఇది కూడా బయలర్. ఎందుకంటే దాని పేరు మొత్తం వైట్ అయిపోతుంది, ప్యూర్ వైట్ అయితే అది బయలర్ కోళ్ళు. నేనేమనుకున్నా, అబ్బా కలర్ కలర్ బ్లాక్ ఉన్నాయి, ఎన్ని రోజులు కలర్ చూసినా కానీ ఇప్పుడు బ్లాక్ ఉన్నాయి, ఇది నాటుకోడు ఏమో అనుకున్నా. కొంచెం బ్లాక్ కొంచెం బ్రౌన్ కలర్ ఉండే. నాటుకోడు అనుకొని తీసుకొస్తే అది కూడా దాని రెక్కలు చూడండి ప్యూర్ వైట్ అయిపోయింది. మోసం. అది కూడా కలర్ కోడి పిల్లనే, బ్రాయిలరే. ఇది మాత్రం దాదాపు 2 నెలల దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కొంచెం ఈ రకంగా అయింది, అన్ని చచ్చిపోయినాయి. ఈ వైట్ కలర్ ఇది, అంతకుముందు గ్రీను, రెడ్, పింకు ఇవన్నీ ఉండే. నా వీడియో చూసే వాళ్ళకి అర్థమైపోతుంది, కానీ అవన్నీ బతకాయండి ఎక్కువ. కానీ వన్స్ బతికిందంటే దానికి ఇక తిరిగేలేదు. చూడు దాదాపు 2 నెలలు అంటే ఎవరైనా నమ్ముతారా? అదే ఫార్మ్స్లలో అయితే 2 నెలలకు ఆల్మోస్ట్ 2 కిలోల కూడా ఇది. ఆల్మోస్ట్ 2 కిలోల కూడా అవుతుంది. ఫార్మ్స్లలో ఇంజెక్షన్స్ ప్లస్ ఫుడ్, వాటికి మేత అది ఉంటుంది. ఇదేమో దొరికిన పురుగులు ఆకులు తింటూ గట్టిగా అయింది. కాకపోతే సేమ్ నాటుకోడి లెక్క గట్టిగా అయింది, కానీ ఎంతైనా బయలరే. దాదాపు నాటుకోడి లెక్క ప్రయత్నం చేసినా కూడా చూడడానికి మాత్రం కంక లెక్క గట్టిగానే ఉంది కోడి అయితే. కాకపోతే ఎదగడం లేదు, కొవ్వు అనేది రాదు దీనికి, కొవ్వు ఉండదు, ఓన్లీ డైరెక్ట్ బాడీ. ఆగురా. ఈ పుంజులే మనవి అమ్మేటి అన్ని పుంజులే అమ్ముతారు, దాదాపు పుంజులే అమ్ముతారు మనకు. కాకపోతే ఒక పెట్టు ఉంటే నేను ఏందనుకున్నా అంటే, ఒక పుంజు అయితే జోడి బాగుంటది కదా అని నేను అనుకున్నా. కానీ వాళ్ళు ఏమన్నా మాకు ఇచ్చేటి అన్ని పుంజులే ఇస్తారు. పెట్టలు తక్కువ, ఏదో బై మిస్టేక్లు అయితే వస్తాయి అని చెప్పి, కానీ రాలేదు, పుంజే అవుతుంది. ఈ చిన్న కోడి పిల్ల ఆగునాని. దీని ముక్కు మీద కూడా పెద్ద పెరుగుతుంది, అంటే ఇది కూడా దాదాపు పుంజే అనుకుంటా. ఇక దానికి ఒక తోడు కావాలి, ఎట్లా చేయాలో అర్థమవుతుంది. లేకపోతే ఇదివరకు ఒకటి పెంచిన కదా, 2 సంవత్సరాలు కోడి పెంచిన, దానికి తోడు లేక ఒకటే అయిపోయేసరికి ఒర్రి 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 మమ్మల్ని నిద్ర లేకుండా చేసి, బయట మా గల్లీలో లేని ఒక కోడి కూడా లేదు సోపతికి. అట్లా అని చూద్దాం, ఆ టైం వరకు చూద్దాం, ఏదో ఒకటి బతికితే. ఇక ఈ రేంజ్ అయిందంటే ఇక బతికినట్టే, ఇది దాదాపు బతికినట్టే. ఈ రేంజ్ అయిందంటే కంపల్సరీ బతికినట్టే. అట్లా ఉంటుంది. కానీ కొంచెం ఇది చిన్నగా ఉంది, ఇంకా ఇట్లా ఉండి ఉండి ఈ సైజులోనే దాదాపు చనిపోయినాయి అన్ని. ఈ బుడ్డ సైజులోనే దాదాపు చనిపోతాయి. ఈ సైజ్ అయిందా కథం, దానికి ఏం కాదు. ఇక ఇంజక్షన్ లేదు, గోళీలు లేవు, ఏం లేవు, డైరెక్ట్ ఒరిజినల్గా న్యాచురల్గా పెరిగింది అది. ఫుడ్ తెచ్చినా అన్ని బతికాయండి. 4 తెచ్చినాం, అంతవరకు 2 తెచ్చినా, అవైతే పిల్లలు ఎత్తుకపోయినాయి. కాకపోతే 2 రోగాలు వచ్చి చచ్చిపోయినాయి. ఇట్లా బతకడం అంటే చాలా కష్టం, బతకడానికి టైం పడుతుంది. ఇట్లయితే మంచిగా బతుకుతుంది. ఈ బతికే అంటే మనుషులకు బాగా కనెక్ట్ అవుతుంది, మంచి టైం పాస్ అవుతుంది, మనుషులతోనే ఎక్కువ తిరుగుతాయి.
బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఖాళీ ప్లేస్ ఉంటే ట్రై చేయండి. బతికితే మంచిగా బతికితే 2 సంవత్సరాల కూడా అవుతుంది. కాకపోతే పిల్లి కోసం బయట ఇప్పితే కుక్కల కోసం కొంచెం ఈ సైజ్ అయ్యేదాకా ఉన్నాయంటే వాడికి అర్థమైపోతుంది, ఇక ఆపద అన్ని అర్థమైపోతుంది. ఆపద వస్తుందంట, ఎవరైనా కుక్కలు వచ్చినాయన్నా పిల్లి వచ్చిందన్నా అవి కంట కనిపెడుతూ ఉంటాయి. మృగానికి తప్పించుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తుంది. ఈ సైజు నుంచి వెళ్ళి ఈ సైజు వరకు కొంచెం కాపాడుకుంటే వాడికి డోకలేదండి ఇక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇది ఇంతవరకు నా వీడియోస్ లో 2 సంవత్సరాల కోడి చేసిన, దీన్ని కూడా దాదాపు 2 సంవత్సరాల కోడి చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఇదన్నా బతుకుతుందో బతుకో చూడాలి. ఆ చిన్న కోడి పిల్ల దానికోసం ఒంటరిగా ఉంటే ఉర్రి ఉర్రి చంపుతుంది మమ్మల్ని, అట్లా అని దాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చిన. అవి 2 సోపతిగా ఉన్నాయి కాబట్టి మనతో సంబంధం లేకుండా తిరుగుతాయి మనుషులతో. కొంచెం తోడు ఉంటాయి ఒకదానికి అని తీసుకొచ్చిన. ఆ పుంజు ఒకవేళ ఇంకెంత పెద్ద అయితే చూద్దాం, మళ్ళీ వీడియోస్ లో పెడతానే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.